అమ్మ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకు బీఆర్ఎస్ ఏం చేయలేదు అది ఇది అంటూ ఉన్నారు కదా? ఎవరు చెప్పారు బీఆర్ఎస్ చేయలేదు అనేసి? ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో అయితే ఇక్కడ ఇక్కడ మా కాలనీలో రోడ్స్, వాటరు, డ్రైనేజ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్న చనిపోయినాడు కదా, ఆయన చేశాడు. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే ఏం చేయలేదు. 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ చేయట్లేదు కదా. ఫ్రీ బస్ పెట్టాడు, ఎందుకు దేనికోసం ఫ్రీ బస్ పెట్టాడు? జెంట్స్కి ఛార్జెస్ పెంచాడు. ఇప్పుడు మేము ఉన్నాను, మహిళని ఇంట్లో ఉంటా, నాకు జాబ్ అవసరం లేదు, నేను బస్సులో వెళ్ళే అవసరం లేదు. సో నాకు ఛార్జెస్ పెట్టుకోవాల్సిన అవసరం, వాళ్ళకన్నా తగ్గిస్తే వాళ్ళు జాబ్కి వెళ్తారు, నేను ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ఫ్రీ బస్ ఎక్కేసి ఏదో టైంపాస్కి కూడా తిరిగే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ ఫ్రీ బస్సే వేస్ట్ నన్ను అడిగితే. అంటే పూర్తిగా కూడా ఇక్కడ నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, నవీన్ యాదవ్ ఖచ్చితంగా కూడా గెలుస్తాడంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవేనా? ఇక అంటారండి జనాలు. కాకపోతే మాకు ఏం వర్క్ చేశాడు ఏంటి జూబ్లీస్ అనేది జనాలకు మాకు తెలుసు కాబట్టి నేనైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ అన్ననే తెలుస్తానని నేను అనుకుంటున్నాను. అంటే మహిళలకి బతుకమ్మ చీరలు కావచ్చు, ఇప్పుడు దీపావళికి కూడా చీరలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పింది, ఇచ్చిందా మీకు? ఇవ్వలేదు. ఇంకా మొన్న బతుకమ్మ ప్రోగ్రామ్ చేసినప్పుడు మొన్న రీసెంట్గా అన్నయ్య చనిపోయినా పాపం వాళ్ళ వైఫే ఇంటింటికి వచ్చి చీరలు ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ మ్యారేజెస్ ఏమైనా అయినా కానీ వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ చేశారు వాళ్ళు. అంటే పూర్తిగా కూడా మహిళలకి 2500 ఇస్తారు, ఎవరైతే ఫింక్షన్ 4000 చేస్తామని చెప్పేసి అన్నారు కదా, చేస్తున్నారా? చేయట్లేదా? ఎక్కడ వచ్చిందండి? ఎవరికైనా ఒకరికి వచ్చిందని చూపిమని చెప్పండి. ఎవరికి రాలేదు. ఉన్న 5 బంధువులు ఆపేసినాడు, ఉన్నవాడిని ఆపేస్తాడు కదా, లేనివి ఎక్కడికి ఇస్తాడు. ఆ 2500 అయితే మొత్తం వేయలేదు. అదే మనం ఫేక్ మోడల్ అని మేమైతే. జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటా ఉన్నారు? ఏ పార్టీకి ఓటేద్దామని మీరు అనుకుంటా ఉన్నారు? బీఆర్ఎస్ అండి. 100% బీఆర్ఎస్కే ఇస్తాను. బీఆర్ఎస్ఏ గెలవాలని అనుకుంటున్నాను.